నేను సందీప్ రావు జగిత్యాల జిల్లా నుంచి. జగిత్యాల జిల్లాలో ఇవాళ ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే మొత్తంగా కేటీఆర్ పైన మంత్రి అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం లేపుతున్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే పూర్తి స్థాయిలో సినీ ఇండస్ట్రీ కూడా దాదాపు స్పందించింది. అలాగే ఇప్పటికే ఆమె తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నట్టు హీరోయిన్ కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ వ్యాఖ్యలు కేటీఆర్ పైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పైన చేయడం పైన కూడా జిల్లా వ్యాప్తంగా కూడా నిరసనలు అలాగే తీవ్రంగా కూడా మహిళలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జగిత్యాల జిల్లా తొలి జెడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ ఈమె మాట్లాడినటువంటి వ్యాఖ్యలు మహిళలకే కళంకం తెచ్చే విధంగా ఉన్నాయి. ఎందుకంటే ఒక మహిళగా సాటి మహిళ పైన ఈ విధంగా వ్యాఖ్యానించడము, ఎటువంటి ఆధారాలు లేకుండా ఇలా మాట్లాడము సమంజసం కాదంటూ ఆమె తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తక్షణమే ఆమె కేటీఆర్కు క్షమాపణ చెప్పని పక్షంలో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్లు తక్షణమే చర్య తీసుకోవాలి, వెంటనే సుమోటోగా స్వీకరించి ఆమె పైన చర్య తీసుకోవాలి. లేని పక్షంలో కొండా సురేఖ రాజీనామా చేయాలని తొలి జెడ్పీ చైర్పర్సన్ దా వసంత్ అయితే ఈ క్రమంలో డిమాండ్ చేయడం జరిగింది. ఇక మరొక ప్రధానమైన వార్త, కోరుట్ల నియోజకవర్గంలో గత వారం రోజులుగా నకిలీ కరెన్సీ చలామణి అవుతోంది. 500 రూపాయల నోట్లు చిరు వ్యాపారులు అలాగే తోపుడు బండ్ల వ్యాపారులు మిగతా చిన్న చిన్న వ్యాపారం చేసుకునేటువంటి కూరగాయల వద్దనే చలామణి చేస్తున్నట్టు ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదులు అందగా నిన్నటి నుంచి రెక్కి నిర్వహించగా మెట్పల్లిలోని తిలక్ రోడ్లో ఒక ఫ్యామిలీ మొత్తం కూడా అక్కడ దిగారు. రాజస్థాన్కు సంబంధించిన ముఠాని కూడా తేలగా వారిని గుర్తించగా దాదాపు 2 లక్షల రూపాయల నగదు అక్కడ పట్టుబడింది. ఇప్పటికే 1,80,000 దొరకగా దాదాపు 20,000కు పైన ఇప్పటికే చలామణి అయినట్టు మార్కెట్లో మనకు పోలీసుల ద్వారా విశ్వసనీయంగా తెలిసింది. మొత్తంగా రాజస్థాన్కు చెందిన ముఠా కేవలం చిరు వ్యాపారులే టార్గెట్గా, కూరగాయలు అమ్ముకునేటువంటి వృద్ధులే టార్గెట్గా వీళ్ళంతా కూడా చలామణికి పాల్పడినట్టయితే అర్థమైంది. మొత్తంగా కమిషన్ బేస్డ్గా వచ్చినటువంటి ఈ నిందితుల్లో 2 రాజస్థాన్ వ్యక్తులు కాగా 3 ఈ స్థానికంగా ఉన్నటువంటి జిల్లాకు అలాగే రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులుగా అయితే పోలీసులు గుర్తించి ప్రస్తుతం అయితే వాళ్ళని రిమాండ్ చేయడం జరిగింది. మరొక ప్రధానమైన వార్త, అక్టోబర్ 4 అంటే రేపు శుక్రవారం నాడు చలో కలెక్టరేట్ రైతు రణబేరికి రైతులంతా కూడా జిల్లా వ్యాప్తంగా పిలుపునిచ్చారు. ఈ క్రమంలో ఇప్పటికే పూర్తి స్థాయిలో ఈ రైతు వేదిక అలాగే రైతు ఐక్య సంఘం వీళ్ళంతా కూడా ఇప్పటికే ప్రతి గ్రామాన తిరిగి ఇంటికొక రైతు ఖచ్చితంగా రావాల్సిందిగా చెప్పడం జరిగింది. ఈ క్రమంలో రేపటి నిరసన కొనసాగబోతుండగా రణబేరి రుణమాఫీకి సంబంధించి తక్షణమే 2 లక్షలు ఎటువంటి కొర్రీ లేకుండా 2 లక్షల మాఫీ చేయాలి, మిగతా బోనస్ ఇస్తామన్నటువంటిది సన్న వడ్లకే కాకుండా అన్ని రకాల వడ్లకు చెల్లించాలంటూ డిమాండ్ చేస్తూ రేపు ముట్టడించబోతున్నారు. మరోవైపు రేపు కోరుట్లలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ వీళ్ళంతా కూడా రేపు పర్యటించబోతున్నారు. ఈ క్రమంలో మరి పోలీసుల చర్య ఏ విధంగా ఉండబోతుంది, రైతుల ధర్నాకు సంబంధించి కలెక్టరేట్ ముట్టడిస్తారా, మరి ఏం జరగబోతున్నది మాత్రం మొత్తంగా ఒక సస్పెన్స్గా అయితే మిగిలింది. మొత్తంగా రైతులు మాత్రం పూర్తి స్థాయిలో రేపటి ధర్నాను విజయవంతం చేయాలి, జగిత్యాల జైత్య యాత్ర అన్న విధంగానే ఇది కొనసాగాలనే విధంగా అయితే ఇప్పటికే సంసిద్ధమైనట్టు మనకు విశ్వసనీయంగా తెలుస్తోంది. ఇవి జగిత్యాల జిల్లాలో ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రధాన వార్తలు.